హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. ప్రతి సంవత్సరం జనవరి 25 జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది ఇతివృత్తం ప్రధానంగా స్థిర పర్యాటకం, పర్యావరణం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రాంతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఫోటో ప్రదర్శనలు, వర్క్షాపులు, ఎగ్జిబిషన్లు వంటి రకరకాల కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తారు. జాతీయ పర్యాటక దినం సందర్భంగా విశాఖపట్నంలో అలనాటి గుర్తులు కొన్నింటిని పరిశీలిద్దాం. విశాఖపట్నం అంటే ఒకప్పుడు బురుజుపేట, ఎల్లమ్మతోట మధ్యనే ఉన్న ప్రాంతం. బురుజుపేటలో సిరుల కల్పవల్లి కనకమహాలక్ష్మి, ఎల్లమ్మతోటలో మహిమాన్విత ఎల్లమ్మ తల్లి రక్షిస్తుంటే ఒకనాటి బెస్తవారి పల్లె విశ్వనగరంగా రూపుదిద్దుకొని విస్తరించింది. ముందుగా మనం రాస్ హిల్ గురించి తెలుసుకుందాం. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన ఆలయాలు ఉండటం ఇక్కడ విశేషం. కొండగుడి పండగ లేదా రాస్ హిల్ ఫెస్టివల్ క్రైస్తవులకు ఆరాధ్య దైవమైన మేరీమాత ఉత్సవం. విశాఖపట్నంలో సబ్జడ్జిగా పనిచేసిన రాస్ బంగ్లా నిర్మించుకోవడంతో అతని పేరు మీదుగా రాస్ హిల్ అన్నారు. 1867లో రోమన్ క్యాథలిక్ మిషన్ వారు ఈ బంగ్లాను కొనుక్కొని చర్చి నిర్మించారు. 1887లో గుడి వెనక భారీ వృక్షం కింద లూర్దుమాత గుహను నిర్మించారు. ప్రతి ఏడు డిసెంబర్ 8వ తేదీన మేరీమాత పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. దర్గా కొండపై సయ్యద్ అలీ మదీనా అని పిలువబడే ఇషాక్ మదీనా దర్గాతో పాటు మసీదు కూడా ఉంది. మసీదు గోడలపై గల శాసనం పర్షియన్ భాషలో రాయబడింది. ఇది మొఘల్ చక్రవర్తి జహంగీర్ కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది. సయ్యద్ అలీ మదీనాకు సముద్ర వ్యాపారం మీద ఆధిపత్యం ఉండేదని, విశాఖ రేవులోకి వచ్చే ప్రతి ఓడ తమ జెండాను 3 సార్లు ఎగరవేస్తూ ఇషాక్ మదీనాకు వందనం చేసేదని చెప్తారు. 17వ శతాబ్దికి పూర్వమే కొండ మీద దర్గా నిర్మించి ఉండొచ్చని స్థానికుల భావన. మరొక కొండపై వెంకటేశ్వరుని ఆలయం 1774లోనే ప్రారంభించిన కొన్ని కారణాల వల్ల ఆగిపోయి తిరిగి 1930లో ప్రారంభమై పూర్తయింది. ఎవరి ఆచారాలు వాళ్ళు అనుసరిస్తూ ఉత్సవాలు జరుపుకోవడం ఇక్కడ ప్రత్యేకత. బురుజుపేటలో వెలసిన అష్టైశ్వర్యాలను ప్రసాదించే శ్రీ కనకమహాలక్ష్మి 1912కి ముందు ఉండేదని, విశాఖ నేలిన రాజుల ఎల్వేల్పు అని అంటారు. వారి బురుజు ఇక్కడ ఉండేదని, అందుకే బురుజుపేట అని అంటారని చెప్తారు. 1917లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం విగ్రహాన్ని రోడ్డుకి 30 అడుగుల దూరంలో ఒక మూలగా జరిపింది. అప్పుడు అక్కడ ప్లేగు వ్యాధి రావడంతో విపరీత జననష్టం జరిగింది. ఇందుకు కారణం అమ్మవారి విగ్రహం జరపడమే అని భావించిన ప్రభుత్వం తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠిస్తే వ్యాధి తగ్గిందని చెప్తారు. అంతటి మహిమగల అమ్మవారు శ్రీ కనకమహాలక్ష్మి. ఆమె ఆజ్ఞ మీదుగానే గోపురం లేకుండా ఆలయాన్ని నిర్మించారు. ప్రతి గురువారం అనేక మంది అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తులే స్వయంగా అమ్మవారిని పూజించవచ్చు. నెల రోజుల పాటు మార్గశిర మాసంలో జరిగే ఉత్సవాలకి విశేషంగా భక్తులు వస్తారు. ప్రతి బుధవారం పసుపు కలిపిన నీళ్లతో అమ్మవారిని అభిషేకించడం దొండపత్తిలో ఉన్న ఎరుకుమాంబ ఆలయంలో చూస్తాం. 1895వ సంవత్సరంలో పాత దొండపత్తి అంటే వైర్లెస్ కాలనీలో ఎరుకుమాంబ అమ్మవారి విగ్రహం ఉండేదిట. రైల్వే అధికారులు ఈ స్థలాన్ని ఖాళీ చేయించడంతో అమ్మవారిని కూడా ప్రస్తుతం ఉన్న స్థలానికి తరలించారు. ఎలుమూరి గ్రామానికి చెందిన ఎరుక కులంలో జన్మించిన ఈమెను ఎరుకమాంబగా, లక్ష్మీదేవి అంశగా భక్తులు కొలుస్తారు. 1843లో సివిల్ డిస్పెన్సరీగా ప్రారంభించబడినది. 1923 జూలై 19న మద్రాస్ గవర్నర్ దివాన్ బహదూర్ రాజా పాన్యగంటి రామరాయ సింగ్చే ఆసుపత్రి ప్రారంభించబడింది. నాటి బ్రిటిష్ రాజు జార్జి నిర్మాణానికి సహకరించినందుకు అతని పేరు మీదుగా కింగ్ జార్జ్ హాస్పిటల్ KGH అని పిలిచారు. 1900 తర్వాత ఆసుపత్రి విస్తరించింది. 1902లో మెడికల్ స్కూల్ లైసెన్స్ మీద మెడికల్ ప్రాక్టీషనర్ కోర్సుతో ప్రారంభమైంది. విశాఖలో బాగా ప్రాచుర్యం పొందిన భవనం టర్నర్ చౌల్ట్రీ. విశాఖ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న కలెక్టర్ టర్నర్ పేరిట ఈ చౌల్ట్రీ వెలిసింది. స్వాతంత్రోద్యమ కాలంలో ఇక్కడ సభలు, సమావేశాలు జరుగుతూ ఉండేవి. 1926 జనవరి 26వ తేదీన ఏర్పడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధునిక దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది. ముందుగా బెజవాడలో నెలకొల్పిన విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ గోస్చెన్, ప్రో ఛాన్సలర్గా బొబ్బిలి మహారాజు రంగారావు, వైస్ ఛాన్సలర్గా డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి, రిజిస్ట్రార్గా CDS శెట్టి నియమితులయ్యారు. 1930లో విశ్వవిద్యాలయం బెజవాడ నుండి విశాఖకు మారింది. అప్పటి నుండి క్రమంగా విస్తరిస్తూ
నేడు దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా విలసిల్లుతోంది. 200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి డచ్చి వానిచే నిర్మించబడిందని చెప్పే శ్రీ బల్లిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం అల్లిపురంలో వెంకటేశ్వర మెట్టపైనుంది. హాలండ్ నుండి వచ్చిన వ్యక్తికి స్వామి కల్లో కనబడి స్వయంభూగా ఉన్న తనకి ఆలయం నిర్మించమని ఆదేశించారని, ఆలయం ప్రారంభమైన దగ్గర నుండి అతనికి విశేష లాభాలు చేకూరాయని కథనం. స్వామికి అభిషేకించిన ద్రవ్యాలు సముద్రంలో కలుస్తాయని ఇక్కడ వారి విశ్వాసం. ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న విశాఖ రెజిమెంటుకు చెందిన సిపాయిల బ్యారక్స్ ఉన్న ప్రాంతం 1883లో రెజిమెంట్ రద్దవడంతో ఆ ప్రాంతం అప్పటి ప్రముఖ జమీందారు గోడే నారాయణరావు గజపతిరావుకి ఇచ్చారు. 1903లో అతని మరణానంతరం ఆయన భార్య రాణి చిన్నజానకమ్మకి ఇది వచ్చింది. ఆమె నుండి వైజాగపట్నం మున్సిపాలిటీ తీసుకుని లేఅవుట్ వేసింది. ఆమె పేరు మీద మహారాణిపేట అన్నారు. అక్కడే 1920లో కలెక్టరేటు, 1923లో కేజీహెచ్లు నిర్మించారు. నేడు జగదాంబ జంక్షన్ అని పిలువబడుతున్న ప్రాంతం ఒకప్పుడు ఎల్లమ్మ తోట. విశాఖ గ్రామదేవత ఎల్లమ్మ కొలువు తీరిన చెట్టు, మందిరం ఇప్పటికీ చూడొచ్చు. ప్రతి ఏటా శివరాత్రి వెళ్ళాకొచ్చే మృగశిర నక్షత్రం రోజు తొలేళ్లు ప్రకటించి మర్నాడు జాతర చేస్తారని గుడి దగ్గర ఉండే లక్ష్మిగారు చెప్పారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఇప్పుడూ హాజరవుతారు. ఆ జాతరలో చెరుగ్గడ్లు, ఖర్జూరం, బొమ్మలు మొదలైనవి విక్రయిస్తారు. మరిన్ని విశేషాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.